దీంట్లో ఇలా నెయ్యి వేసుకోవాలి, అప్పుడు ఆ టేస్ట్ వేరు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. మేము మళ్ళీ కిచెన్లో ఎందుకున్నాం అని అంటే కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నాం. ఈరోజు ఏం చేస్తున్నామమ్మా? బ్రేక్ఫాస్ట్కి మెంతం కుడుములు చేస్తున్నాము. ఇది తెలంగాణ స్పెషల్. ఆంధ్ర వాళ్ళు చేసుకుంటారో లేదో అంత తెలీదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మా పిండి వాళ్ళు నేర్పించారు. ఇది మాకైతే చాలా చాలా ఇష్టం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అమ్మాయి పిండిలో ఏమేమి వేసినావు? ఇది గోధుమ పిండి బెట. వీటిలో కొద్దిగా సాల్ట్, ఆయిల్ వేసి చపాతి పిండిలానే గట్టిగా తడుపుకోవాలి. ఇలా తడుపుకోవాలి. పిండిని ఇట్లా అనుకుంటూ ఉండాలా? పిండిని ఉల్లలాగా చేసి ఇట్లా సన్నం అనుకోవాలి. సన్నం అనుకొని పొడి పిండి వేసి చిన్న చిన్న కట్ చేయాలి. చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు వీటిని చిన్న చిన్న కట్ చేసుకోవాలా? ఇట్లా పొడుగా చేసింటాం కదా, అవి ఒక 6 లైన్స్ అట్లా పెట్టుకొని ఇట్లా ఫాస్ట్గా అయిపోతుంది. చిన్న చిన్నగా స్మాల్గా చేసుకోవాలి. ఇట్లా పొడి పిండి వేస్తే అతుక్కోవన్నమాట. ఓకే, చూడు ఎంత సన్నం ఉన్నదో. నువ్వు ఆల్రెడీ కొన్ని చేసిన వాము, ఎన్ని చేసిన వాము. ఓపిక ఉండాలి ఇది చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ టైం పాస్ లాగా కూడా అవుతుంది కదా కొంచెం. చాలా టేస్ట్ ఉంటుంది. నేర్పించిరా మనకి ఇది? తెలంగాణ స్టైల్ మా చెల్లెలు. యాక్చువల్గా ఈ టిఫిన్ చాలా టైం పడుతుంది, 1 అవర్ అట్లా పడుతుంది. కానీ ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించేలాగా చేసుకుంటే హాఫ్ ఆఫ్ ద టైం సేవ్ అవుతుంది అనమాట. హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. కానీ కట్టింగ్ కొంచెం టైం పడుతుంది. అసలు టైం టేకింగ్ ప్రాసెస్ అంటే ఓన్లీ కట్టింగ్లోనే ఇట్లా చిన్న 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 కట్ చేసుకోవాలి. మేము 4 మెంబర్స్ ఉన్నాం కదా, నేను, మా డాడీ, అమ్మ, ఇంకా తమ్ముడు ఉన్నందుకు ఇంత కట్ చేసుకుంటున్నాం. యాక్చువల్గా ఇవి నీళ్ళలో బాయిల్ చేస్తారు, అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అందుకోసం మేము ఇప్పుడు ఏం చేస్తున్నాము అని అంటే జస్ట్ విజిల్ తెప్పిస్తే ఎలాగో మెత్తగా అయిపోతాయి కదా అని విజిల్ తెప్పిస్తున్నాము. చాలా టైం సేవ్ అవుతుంది, మనకి ఈజీ కూడా అవుతుంది. దీంట్లోనే కొంచెం వాటర్ వేసేస్తున్నాము విజిల్స్కి. ఇలా మునిగేలాగా వాటర్ పోసిన తర్వాత ఒక 3 విజిల్స్ తెప్పియాలి, అప్పుడే మంచిగా ఉడుకుతాయి. అండ్ దాంట్లో ఉప్పు వేస్తాము లైట్గా, కొంచెం ఆయిల్ కూడా. ఇదేంటిదమ్మా? మెంతం కూర 2 కట్టలు పెద్దగా తీసుకోవాలి. ఇలా కాడలు లేకుండా సన్నం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇలా ఉంటుంది. ఓకే, దాంట్లో ఎల్లిపాయలు వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇంకా మా ఫ్యామిలీలో కొంచెం ఎల్లిపాయలు అంటే చాలా ఇష్టం. మా తమ్ముడికి, నాకు, మా అమ్మకి, మా డాడీకి అంతంత ఇష్టమే. సో కొన్ని కట్ చేసుకుంటున్నాం, కొన్ని అయితే దంచుతున్నాము ఫ్లేవర్ కోసం. ఇవైతే 3 విజిల్స్ వచ్చేసాయి. సో ఇక్కడ పక్కన ఒక కడాయి పెట్టి దీంట్లో మనము పోపు అయితే వేస్తున్నాం. ఫస్ట్ ఆయిల్, దీంట్లో మనం ఇప్పుడు ఆవాలు, దాని తర్వాత జీలకర్ర వేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఎల్లిపాయలు వేస్తున్నాం. అండ్ కరివేపాకు. ఇంట్లో మనం కట్ చేసుకున్నాం మెంతం కూర వేసేసుకోవాలి. ఇంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి లైట్గా, ఆల్రెడీ అప్పుడు వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం వేసుకొని బాగా మగ్గించాలి. అండ్ కొంచెం పసుపు. అవి 3 విజిల్స్ వచ్చిన తర్వాత బాయిల్ చేసుకునేది ఉంటుంది కదా, మనం అది స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలాగా. ఇలా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు బాయిల్ చేసుకునేవి ఉన్నాయి కదా, అవి చిన్న చిన్న బాల్ అవి దీంట్లో వేసుకోవాలి.
ఇప్పుడు దీంట్లో మనం కారం వేసుకుంటున్నాం అప్రాక్సిమేట్గా కదా 2 స్పూన్స్ ఆఫ్ పల్లి పొడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. కలుపుతూనే ఉండు. యాక్చువల్గా అవి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాం కదా, అందరూ చేతితోటి చేసుకుంటారంట, అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇలా చేతితో కట్ చేసి దాన్ని ప్రెస్ చేస్తారంట. ఇప్పుడు మనం జస్ట్ నైఫ్ తోటి కట్ చేసుకున్నామా, చాలా ఈజీ అయితేనే ఇంత టైం పడుతుంది. ఇంకా ట్రెడిషనల్ ప్రొసీజర్ చేసుకుంటే ఇంకొక 1.5 hours అలా పడుతుంది యాక్చువల్గా. సో మన మెంతం కుడుములు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మాకైతే చాలా చాలా ఇష్టం ఉన్నవన్నీ కొంచెం టైం పడతాయి కదా చేసుకోవడానికి, ఇది కూడా అంతే. దీంట్లో ఇలా నెయ్యి వేసుకోవాలి, అప్పుడు ఆ టేస్టే వేరు. ఇప్పుడు నేను తినేటప్పుడు మీకు చూపిస్తా. సూపర్ మామ్, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంకేమో చెప్దాం అనుకున్నాం. ఒకవేళ మీరు చేయాలనుకుంటే, ఒకవేళ మీరు చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి. బాయ్.